పట్టణ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని భీమ్గల్ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, భవిష్యత్తులో భీమ్గల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన గత 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారో మరి దానికి మేము ఏం చేయబోతున్నామో అని భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ భీమ్గల్ మండలంలో 11,500 రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ప్రజలకు మరి అన్ని రేషన్ కార్డులకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో కేవలము పిల్లలకు హాస్టల్లోకి ఇచ్చి ముఖ్యమంత్రి కొడుకు ఏ బియ్యం తింటాడో, ముఖ్యమంత్రి ఇంత పిల్లలు ఏ బియ్యం తింటారో హాస్టల్ పిల్లలు కూడా అవే బియ్యం తినాలని ఒక బియ్యం ఇచ్చి దాన్ని ఎంతో ప్రచారం చేసుకునే విషయం మనందరూ కూడా తెలిసింది. మేము ఖాళీ పిల్లలకు కాదు, యావత్ ప్రజానికానికి బడుగు పైన వర్గాలందరూ ప్రజలకు కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీ అందరూ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం 200 లోపల యూనిట్ల కరెంటు ఉచితం, మరి సిలిండరు 500 రూపాయలకే. మరి ఇవి కాకుండా ఇంద్రమిల్లు గతంలో భీమ్గల్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినాం. కానీ ఈరోజు భీమ్గల్ పట్టణంలో 200 ఇండ్లు ఇప్పించడం జరిగింది. అర్హులైన ప్రతి పేదవారికి ఇంకా కూడా ఇప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వము ప్రజాపాలనను రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎన్నడిగినా కానీ ఒకవేళ ప్రజలు అర్హులైతే ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా భీమ్గల్ ప్రజానీకానికి కాక పాల్గొన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత సమైక్య పాలన కూడా మన ఆడపడుచులందరికీ ఆడబిడ్డలందరికీ వడ్డీ లేని రుణాలు అందించేవారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆడబిడ్డలందరినీ మోసం చేసి ఈ యొక్క పథకాన్ని ఎత్తేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది. ఇప్పుడు అందిస్తూనే ఉన్నారు. మరి అదొకటే కాకుండా గ్రూప్ మహిళలకు ఏమన్నా అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఎవరైనా మరణిస్తే ఆ గ్రూప్ ఆగం కావద్దని గతంలో ఆగమైనాయి కనుక ఆ లోన్ గ్రూప్ లోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి కనుక మరి అటువంటి సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ను కల్పించి ఎందరో గ్రూప్లను కాపాడి మహిళా సాధికారత దిశగా వెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇట్లా రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు, గతంలో టీఆర్ఎస్లో కొట్లాడి తెచ్చుకున్న ఉద్యోగాలు నిధులు నియామకాలను తెచ్చుకున్నాము. ఆ నియామకాలు ఏం చేపట్టకుండా ప్రజలని మభ్యపెడుతూ కేవలం పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు అని చెప్పి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 80,000 ఉద్యోగాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా త్వరలో ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ప్రభుత్వం అట్లా చేస్తుంటే భీమ్గల్ పట్టణంలో కూడా ఏ విధంగా గుండాయుధం ఉండేదో మీరందరూ కూడా చూసింది ఆ రోజులలో. ఇప్పటికి కూడా ఇంకా కూడా 10 సంవత్సరాలు గుండాయుధం చేసి ఇప్పటికి కూడా అదే అలవాట్లు ఉన్నారు. ఇంకా అక్కడక్కడ గడబడి చేస్తున్నారు. ఆ గుండాయుధాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఈ యొక్క ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గతంలో పిల్లలందరినీ వాళ్ళని గంజాయి మత్తులో దించి వాళ్ళు పబ్బం గడుపుకునేవారు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా గంజాయి అనేది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా గంజాయికి అంటే అక్కడక్కడ ఇంకో 5-10% ఉంది, దాన్ని కూడా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని భీమ్గల్ ప్రజలు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, భీమ్గల్ పట్టణ ప్రజానికానికి మీ రేషన్ కార్డులు ఎవరికైనా కావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా ఇచ్చేందుకు
ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ రేవంత్ రెడ్డి గారు భీమ్గల్ పట్టణానికి 11,50 లక్షలు అంటే 11.5 కోట్ల రూపాయలు భీమ్గల్ పట్టణానికి రోడ్లకు మురికాలకు మంజూరు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, మరి దాదాపు 2 రోజులైంది మీరు ఎందుకు ఆపిర్రని. ఇవి సరిపోవు, మాకు ఇంకా డబ్బులు కావాలా, మాకు ఇంకా అయితే దాంట్లో భాగంగానే కొంత డిలే అయినాయి. మళ్ళీ అడిగితే మళ్ళీ కూడా 18 సెప్టెంబర్ రోజు 15 కోట్లు ఇవ్వడం జరిగింది, దాదాపు 4 నెలల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా టెండర్లు పూర్తయినాయి. గతంలో ఇచ్చిన 11.5 కోట్లకు ఇప్పుడు ఇచ్చినటువంటి 15 కోట్లకు మొత్తం 26 కోట్ల కూడా టెండర్లు పూర్తయి ఆ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గతం 10 సంవత్సరాలు పరిపాలించి నిర్లక్ష్యానికి గురైనటువంటి భీమ్గల్ పట్టణాన్ని మరి ఈరోజు మా మీద అబ్బండాలు మోపే ప్రయత్నం చేస్తుంది. అంత ఎలక్షన్ స్టంటే అని మేము మీకు జీవో చెప్తున్నాం. మీకు తెచ్చుకున్నది ఏప్రిల్ 2025. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది. మేము వచ్చిన సంవత్సరంన్నర కాలంలోకి డబ్బులు మంజూరు చేస్తాం. కానీ గత 10 సంవత్సరాల కింద వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చి 2018 వరకు కనీసం ఇట్టుకోవడం పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 విషయాల మీద భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియజేసి వాళ్ళని జాగృతం చేయాల్సిందిగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మన భీమ్గల్ పట్టణానికి భవిష్యత్తులో మంచినీటి కటకట ఉండద్దు, మంచినీటి వసతులన్నీ బాగుండాలని చెప్పి 25 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి దానికి తోడు వసతులు ఉంటాయి, కానీ స్టోరేజ్ కూడా ఛాన్స్ ఉండాలా. మరి స్టోరేజ్కు ఈరోజు కబ్జా గురైన రాత్నం చెరువుని ఆ కబ్జా కూరలోకి తీసి దానికి అంతా పూడిక తీసి దాన్ని మంచిగా చెరువు కట్టని మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో దానికి కూడా మరమ్మతులకు 3.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపితే దాదాపు 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కేటాయించడం జరిగింది. ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవన్నీ కూడా మరో 6 నెలలు జరగబోతున్నాయి. కనుక మీరందరూ భీమ్గల్ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందని వారందరూ కూడా కోరుకుంటున్నారు. కోర్టు మంజూరు చేసిన విషయం కూడా ప్రజలకు తెలుసు. మరి మీరు ఒకసారి ఆ విషయాన్ని మన దృష్టి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా మనందరం కూడా ఎంతో ఆరాధ్య దైవంగా భావించే లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లింబాద్రిగుట్ట దగ్గర కూడా ప్రజల అవసర నిమిత్తం 4.5 కోట్లతో గెస్ట్ హౌస్ కూడా ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా తుది దశలో ఉన్నాయి. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతుంది. మీ ద్వారా భీమ్గల్ పట్టణ తెలియాలని కోరుకుంటూ మరొకసారి 12 వార్డులు మా వార్డు సభ్యులందరూ కూడా ఒక్కసారి ఎంత చేసి నేను చేస్తే వీళ్ళంతా మా 12 వార్డు సభ్యులు గెలిపించాలని భీమ్గల్ పట్టణ ప్రజలకు కోరుతున్నాను.